వెల్కమ్ వ్యూవర్స్. డాకు మహారాజ్ ఈ సినిమా గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే ఇంటర్వెల్లో వెనక నుంచి ఎవరో అంటా ఉన్నారు, అరే బోయపాటు సీనుయే అనుకుంటే ఇప్పుడు బాబీ కొల్లి కూడా తయారయ్యాడరా అని. దెర్ఫోర్ బోయపాటి సీను అండ్ ఇప్పుడు వచ్చే ఫ్యాన్ డైరెక్టర్స్ అందరు కూడా బాలయ్య బాబు స్ట్రాంగ్ పాయింట్స్ని ఎట్లా ప్యాకేజ్ చేసి ప్రజెంట్ చేయాలో బాగా అర్థమైపోయింది వాళ్ళకి. ఈ సినిమాను కూడా బాగా ప్రజెంట్ చేశారు. అలానే బాలయ్య స్ట్రాంగ్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. బాలయ్య టిపికల్ డ్యూయల్ రోల్ ఇందులో లేదు, కానీ పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ మట్టుకు బ్రహ్మాండంగా ఉంది. పండగంటే మాస్ సినిమాల జాతర. మాస్ హీరోస్కి ఉండే ఫ్యాన్స్ కూడా వాళ్ళు స్టేపుల్ డైటే కోరుకుంటున్నారు, కానీ పెద్ద ఎక్స్పెరిమెంటేషన్స్ వాళ్ళకు కూడా ఇష్టం లేదు, ఎందుకంటే దే డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. సో బాలయ్య బాబు మనకిప్పుడు ఒక రజనీకాంత్ లాంటి మాస్ హీరో అయ్యారు. సో ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే స్వాగ్, పవర్ఫుల్ డైలాగ్స్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్, వెల్ కొరియోగ్రాఫ్ డాన్సెస్, ఎనర్జెటిక్ డాన్సెస్, వెరసి ఒక మాస్ ఎంటర్టైనర్నే చూస్తున్నారు, కానీ వేరే సినిమాలు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. దేర్ఫోర్ ఈ సినిమా మనకు ఈ లిస్ట్లో చెప్పినవన్నీ కూడా సాటిస్ఫై చేస్తుంది. ఇక కథ విషయానికి వస్తే ఇది కూడా ఒక రివెంజ్ డ్రామానే. ఇంజనీర్ సీతారాం డాకు మహారాజ్ ఎందుకు అయ్యాడు? డాకు మహారాజ్కి సినిమాలో మనకు కనిపించే చిన్న పాప ఫ్యామిలీకి ఏంటి కనెక్షన్? దెన్ విలన్స్కి డాకు మహారాజ్కి ఈ ఫ్యామిలీకి ఏంటి ఆ టెన్షన్? పోతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాలయ్య బాబు ఈ ఫ్యామిలీకి ప్రొటెక్టర్గా ఉంటాడు అండ్ కపుల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, చాలా వెల్ కొరియోగ్రాఫ్డ్ యాక్షన్ సీక్వెన్సెస్. ఎలా అయితే పాపని వాళ్ళ ఫ్యామిలీని సేవ్ చేస్తాడో అలాగే పాప రోల్ చాలా మీటీగా ఉంది. ఇదొకటి డిఫరెంట్గా ఉంది ఈ మధ్య వచ్చిన బాలయ్య బాబు సినిమాల్లో. సో ఈ పాప యాక్టింగ్ అండ్ వీళ్ళ మధ్యలో వచ్చే ఎమోషన్స్, ఫ్యామిలీ, బాలయ్య బాబు అండ్ పాప మధ్యలో వచ్చే ఎమోషన్ సీక్వెన్సెస్ చాలా బాగా ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ యాక్షన్ సీక్వెన్సెసే కాకుండా మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగానే కనెక్ట్ అవుతారు. లాస్ట్ 3 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఆఫ్ బాలయ్య బాబు చూశాక అండ్ ఈ పిక్చర్ చూశాక ప్రొడ్యూసర్స్కి ఈయనతోటి తీసే ఒక సక్సెస్ ఫామ్లా కనుక్కున్నట్టు అనిపిస్తుంది. రొటీన్ రివెంజ్ డ్రామా అయినా కానీ మంచిగా ప్యాకేజ్ చేయండి, ట్విస్ట్ అండ్ టర్న్స్ పెట్టండి, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టండి, టెక్నికల్లీ హైగా తీయండి, అలాగే క్యాస్టింగ్ని వైడ్గా చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీరసింహారెడ్డిలో మనం చూసాం దునియా విజయ్ని తెచ్చారు, అట్లే ఇక్కడ బాబీ డియల్ని తెచ్చారు. దెన్ స్టైలిష్ మేకోవర్ అయితే ఎట్లాగూ చేశారు. వీరసింహారెడ్డిలో మనం చూస్తామన్న సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తోటి ఒక సిగార్ తాగుతూ ఐ థింక్ నెవర్ బిఫోర్ లాగా కనబడ్డారు. ఇందులో కూడా మనం ట్రేరోల్లో చూస్తేనే ఒక జీప్లోంచి యాక్షన్ సీక్వెన్స్లో పైకి చూస్తారన్నమాట ఒక సిగార్ కాలుస్తూ. సో ఈ స్టైల్ క్వశ్చన్ను కూడా చాలా గట్టిగా పట్టుకున్నారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి తమన్ ఉండనే ఉన్నాడు. సో వెరసి వీళ్ళ దగ్గర ఒక ఫార్ములా ఈరోజు ఉంది, ఆ ఫార్ములాలోనే ఈ పిక్చర్ కూడా వచ్చింది. లాస్ట్ 2-3 మూవీస్ బాలయ్య బాబు చూస్తే ఆయన కూడా కాన్షియస్గా యంగ్ హీరో పాత్రలు కాకుండా అందులోంచి బయటకు వచ్చేసారు. మనం భగవంత్ కేసరి కనుక చూసేది ఉంటే ఆయన ఒక టీనేజ్ డాటర్కి ఫాదర్ లాగా చేశారు, చాలా బాగా చేశారు. అట్లాగే ఈ సినిమాలో కూడా బేబీ వైష్ణవి ఆమె తోటి ఉన్న ఆయన కనెక్ట్ అండ్ ఆ ఎమోషనల్ సీన్స్ కూడా ఈయన ఒక డిఫరెంట్ లీగ్లో తన ఏజ్కి దగ్గరగా చూపిస్తున్నాయి అనమాట. ఎట్లా అయితే హాలీవుడ్లో మనం లియామ్ నీసన్, జేసన్ స్టాథమ్, లేకపోతే డెన్జెల్ వాషింగ్టన్ వీళ్ళు ఒక ఏజ్ వచ్చాక దానికి తగ్గట్టు పాత్రల్లో పాపకో లేకపోతే ఒక ఫ్యామిలీకో ప్రొటెక్టర్స్ లాగా చేసే రోల్లోకి ఈయన కూడా ఆ స్పేస్లోకి వెళ్తున్నట్టున్నాడు. ఇది ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి సో ప్రేక్షకులకు ఏ ఇబ్బంది లేకుండా ఈ సినిమాలు చూడగలుగుతున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే రొటీన్ స్టోరీ అయినా కానీ దాన్ని రాసిన విధానం, డిఫరెంట్ సీక్వెన్సెస్, ట్విస్ట్స్ అండ్ టర్న్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ఏ విధంగా అయితే డిఫరెంట్ పాత్రల్ని కనెక్ట్ చేస్తారు అండ్ ఆ సర్ప్రైజ్ మూమెంట్స్ పర్టికులర్గా క్లైమాక్స్లో వస్తాయి, చాలా బాగా రాశారు. స్క్రీన్ ప్లే వాజ్ ఆల్సో వెరీ గుడ్. అట్లాగే టెక్నికల్లీ ఈ సినిమా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫోటోగ్రఫీ బై విజయ్ కార్తిక్ కన్నన్, ఆయన లాస్ట్ మనకు జైలర్లో చేశారు అండ్ బ్రహ్మాండమైన ఫోటోగ్రఫీ, పర్టికులర్గా చెంబల్లో తీసిన షార్ట్స్ అన్నీ కూడా దే ఆర్ వెరీ ఐ క్యాండీ. దెన్ తమన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తమన్ అండ్ బాలయ్య బాబు లాస్ట్ 3 సినిమాల తర్వాత ఈ సినిమాలో కూడా బాండ్ ఇంకా గట్టిపడింది అండ్ ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీక్వెన్సెస్లో సీన్స్ని ఎలివేట్ చేయడమే కాదు మనందరికి గూస్ బంప్స్ కూడా తెస్తాయి. దెన్ క్యాస్టింగ్, ఎంతోమంది యాక్టర్లు ఉన్నారు, అందరికీ మంచి రోల్స్ ఇచ్చారు, ఎక్కడ కూడా పెట్టడానికి పెట్టినట్టు. పర్టికులర్గా 3 హీరోయిన్స్ ఉన్నారు, 3 కూడా మీటీ రోల్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద పాజిటివ్ పాయింట్స్. ఇక నెగిటివ్స్
విషయానికి వస్తే క్లైమాక్స్ కొద్దిగా వీక్గా అనిపిస్తుంది, కాస్త అబ్రప్ట్గా ఎండ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకొద్దిగా ఎక్కువ ఉండాల్సి ఉండేది. పర్టికులర్గా నాకు నచ్చిన సీక్వెన్స్ ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ వస్తుంది ఎక్కడైతే బాలయ్య బాబు విలన్స్ ఇంట్లోకి వెళ్ళి ఊచకోతకు వస్తారు. అది సమరసింహారెడ్డిని గుర్తుకు తెప్పిస్తుంది. ఆయన రౌద్ర రసం బ్రహ్మాండంగా ఉండింది. అట్లాంటి సీక్వెన్సెస్ ఇంకొక కపుల్ ఆఫ్ సీక్వెన్సెస్ ఉంటే ఇంకా సినిమా ఎలివేట్ అయి ఉండేది. బట్ ఆన్ ద హోల్ ఇంతకుముందు చెప్పినట్టుగా సినిమాని వండర్ఫుల్గా తీశారు. డాట్స్ అని బాగా కనెక్ట్ చేశారు, అందరూ బాగా యాక్ట్ చేశారు. పర్టికులర్గా బాలయ్య బాబు అండ్ బాబీ డియోల్ ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా బాగా వచ్చాయి. సో ఫ్యాన్స్ అందరికైతే ఇది విందు భోజనమే. అండ్ అందరికి కూడా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోటి బయటకు వస్తారు. మై రేటింగ్ ఈజ్ 3/5. సీ యూ సూన్.